ఇదిగో అమ్మడు, ఇప్పుడు నేను ఏం కూర చేస్తున్నానో తెలుసా? నాకేం తెలుసు, చేసేది నువ్వు కదా. అదేలే, చేసేది నేనే అయినా పక్కన నువ్వు ఉన్నావు కదా, మరి నీ కూడా చెప్తున్నాను. ఏంటి బామ్మ బాగా కొట్టేస్తున్నావు నన్ను? ముద్దుకి. ఇప్పుడు మనం చేసే కూర ఏంటో తెలుసా? తెలీదు, చెప్పు. బీరకాయ పకోడీ కూర. బీరకాయ పకోడీ కూర. అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసా? బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, నూనె, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, శనగపిండి. ఓకే బామ్మ, అయితే వంట స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ముందు ఇది వెలిగించు. ఈ స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. దాంట్లోనూ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేయాలి కదా? పకోడీలు చేసుకోవాలి కదా మనం. అయితే ఈ ఆయిల్ సరిపోదు, ఇది వేస్తాను. వేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఓకే దాంట్లో కొంచెం ఈ తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. ఒక బౌల్ తీసుకున్నాం, అందులో బీరకాయ ముక్కల్ని వేసుకొని ఓకే. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఏమ్మా. సరే. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసాం. ఇప్పుడు శనగపిండి వేస్తాం. ఇప్పుడు శనగపిండి వేసుకుంటాం. ఓకే. ఇందులో కాస్త నీళ్లు పోయమ్మా. వాటరా? ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఓకే. కలుపుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలా వేయాలి, అంతే కదా? అంతవరకు నాకు తెలిసిపోయింది. నూనె వేడైనట్టుంది కదా? సరే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిండిని పకోడీలాగా ఓకే వేసుకోవాలి. ఓకే. అలా మరీ పెద్ద పెద్ద కాకుండా అలా చిన్న చిన్న వచ్చేటట్టు అలా అలా పొడి పొడిగా వేయాలన్నమాట. అది చూడమ్మా, వేగినాయమ్మా. బామ్మ వేగిపోయాయా? వేగినా కదా, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు తీసేసా. పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకున్నాం. పట్టుకోనా? ఓకే. స్టవ్ చిన్న అయితే స్టాప్ చేయాలైతే ఈ స్టవ్ ఆన్ చేయాలా? ఓకే. దీంట్లో ఇంకొక స్టవ్ ఆన్ చేసాం, కడాయి పెట్టాం. తర్వాత దీంట్లోనూ కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. ఓకే. నూనె వేసుకొని కొంచెం కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు తీసుకొని వేయాలన్నమాట. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓకే. ఆవాలు వేసాం, జీలకర్ర వేసాం. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం. పచ్చిమిర్చి ముక్కలు వేసాం. అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఏమ్మా, కాస్త కరివేపాకు. ఓకే. ఓకే. ఇప్పుడు వీటిల్లో వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. సరే. కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు బాగా వేయండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ధనియాల పొడి కూడా వేగాలి. అందుకోసం కొంచెం వేగపోయినా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించు. లాస్ట్ లో ధనియాల పొడి వేసుకుంటాం కదా? లాస్ట్ లో ధనియాల పొడి. కారం వేసుకుందామా? ఓకే. కలిపే లాస్ట్ లో వేయాలన్నమాట, లేకపోతే మాడిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేయాలా? ఈ గిన్నెటి చాలు. వాటర్ ఎందుకు వేస్తున్నాం? ఇప్పుడు పకోడీ ఇందులో వేస్తాం కదా, కూర దాంట్లో వేయాలి కదా, కొంచెం వాటర్ వేస్తే పకోడీ కూరలాగా వస్తుంది. చూడు, అన్ని ముందే ప్రశ్నలు అడ్డదిడ్డాలంగా మాట్లాడితే చెప్పలేను నేను. ఓకే. సరిపోతాయా?
నీళ్ళు ఎందుకు పోస్తున్నానో తర్వాత చెప్తా చూడు. మరి కూర ఎట్లా వస్తుంది? ఇప్పుడు పకోడీలను ఇందులో వేసాను. ఇందులో వేసేనా? ఓకే. ఆ వాటర్ కూడా బాగా ఉడికిన తర్వాత మనం చేసుకున్న బీరకాయ పకోడీలు ఇందులో వేసేస్తాం. నిన్ను ఖాళీగా నిలబెడితే ఏదో ఒకటి అడుగుతుంటావు అడ్డంగా, అందుకని నీ చేతి చేయిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆప్షన్ అయితే ఓకే, అయిపోయినట్టే కదా బీరకాయ పకోడీ కూర. ఇల్లుగా జాగ్రత్త. ఇప్పుడు గార్నిష్ చేద్దాం టొమాటో ఫ్లేవర్తో. బాగుంది కదా? అలాగే పుదీనా కూడా ఉంది. బీరకాయ పకోడీ కూర రెడీ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. బీరకాయ పకోడీ కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బీరకాయ పకోడీ కూర కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి, కారం, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, నూనె, టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు, శనగపిండి. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తరువాత పకోడీలా చేసి వేడి అయిన నూనెలో వేసి వేయించాలి. వేగిన తరువాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తరువాత కరివేపాకు, టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ధనియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు, వేయించిన పకోడీలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటో ఫ్లేవర్ పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ పకోడీ కూర రెడీ.